హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఓ ఇంగ్లీష్ స్టోరీ చెప్పబోతున్నాను. దాన్ని నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి స్టోరీ, ద ఫ్లైట్ ఆఫ్ ఇకారస్. సో నేను మీకు స్టోరీ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, లుక్ అట్ దిస్. ఏ లాంగ్ టైమ్ ఎగో, చాలా కాలం క్రితం, ఇన్ ఏషియన్ గ్రీస్, పురాతనమైన గ్రీస్లో. గ్రీస్ అంటే ఒక దేశం. ఈ కంట్రీస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైడిలస్, ఏ గ్రేట్ ఇంజనీర్ అండ్ ఇన్వెంటర్. డైడిలస్ అనే గొప్ప ఇంజనీర్ ఇంకా ఇన్వెంటర్. డైడిలస్ ఏ గ్రేట్ ఇంజనీర్ అండ్ ఇన్వెంటర్, ఇంకా ఆవిష్కరణకర్త అని అర్థం. అండ్ హిస్ సన్ ఐకారస్ వర్ ఇంప్రైజ్డ్. తన కొడుకు ఇకారస్, వాళ్ళ కొడుకు పేరు ఇకారస్, ఇంప్రైజ్డ్, ఖైదు చేయబడింది. వాళ్ళ కొడుకు ఇకారస్ ఖైదు చేయబడ్డాడు బై ద కింగ్ క్రేటే. క్రేటే అనే రాజు ఒక ఆన్ యాన్ ఐలాండ్. క్రేటే అనే రాజు ఒక ఐలాండ్లో ఖైదు చేయబడ్డాడు. దే వర్ కెప్ట్ క్యాప్టివ్ ఇన్ ఏ లాబ్రింత్. క్యాప్టివ్ అంటే బందీ. డైడిలస్ ఇంకా ఇకారస్ వీళ్ళిద్దరూ బందీ చేయబడ్డారు ఒక లాబ్రింత్ అంటే చిక్కైన కపటమైన ఏర్పాటు. దట్ డైడిలస్ హ్యాడ్ డిజైన్డ్ అండ్ దట్ నో వన్ కుడ్ ఎస్కేప్. డైడిలస్ ఏం నిర్మించాడంటే అక్కడ ఆ ప్రదేశం నుంచి ఎవరు తప్పించుకోలేనంత. నెక్స్ట్, హౌ ఐ లాంగ్ ఫర్ ఫ్రీడమ్. తన కొడుకు అన్నాడు, హౌ ఐ లాంగ్ ఫర్ ఫ్రీడమ్. మనం ఇక్కడ చాలా కాలం ఉన్నాం, మనకి స్వేచ్ఛ అనేది లేదా. బట్ వీ రిమైన్ ప్రైజనర్స్ ఇన్ దిస్ ప్లేస్. మనం ఇక్కడే ఉండాలా మిగతా ఖైదీలకి లాగా. వీ కెనాట్ గో అవుట్ ఆఫ్ దిస్ లాబ్రింత్ ఆన్ ఫుట్. మనకి దారి తెలీదు, మనం వెళ్ళలేం నడుచుకుంటా కానీ మనకు దారి తెలీదు అని అన్నాడు ఇకారస్. డైడిలస్ అని చెప్పాడు. డైడిలస్ సెడ్ టు ఇకారస్, ద కింగ్ హ్యాస్ ఆర్డర్డ్ ద షిప్స్ షుడ్ బి సర్చ్డ్. రాజు ఏమి అన్నాడంటే షిప్స్ అన్ని మళ్ళీ చెక్ చేయించాడు, అంటే మళ్ళీ పరిశీలించమని ఆదేశించాడు. షుడ్ బి సర్చ్డ్ బిఫోర్ లీవింగ్ ద పోర్ట్. షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ని పోర్ట్లో పెడతారు. పోర్ట్ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ తప్పించుకోవడానికి ఏమీ దారులు ఉండకూడదు అని చెప్పాడు. వీఆర్ నాట్ ఎస్కేపింగ్ ద ల్యాండ్. మనం నడుచుకుంటా కూడా ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ఐకారస్ ఇన్ఫార్మ్డ్ హిస్ ఫాదర్. ఐకారస్ తన నాన్నతో చెప్పాడు. ద కింగ్ ఆఫ్ క్రేటే వాస్ కీపింగ్ ఏ స్ట్రిక్ట్ వాచ్. రాజు అనేవాడు స్ట్రిక్ట్ వాచ్ అంటే ఎవరు ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోలేరు. దే కుడ్ ఎస్కేప్ నెదర్ బై ల్యాండ్ ఆర్ బై సీ. వాళ్ళు నేల మీద నుంచి తప్పించుకోలేరు, ఇంకా సముద్రం నుంచి కూడా తప్పించుకోలేరు. ఫాదర్, విల్ వి ఫర్ ఎవర్ రిమైన్ prisoners here.
ఇకారస్ అన్నాడు, మనం మిగతా వాళ్ళలాగా ఇక్కడి నుంచి వెళ్ళలేమా? ఆస్క్డ్ క్యూరియస్ ఇకారస్. క్యూరియస్ అంటే తర్వాత నేను మీకు మీనింగ్స్ చెప్తాను. లెటస్ నాట్ లూజ్ హోప్. ధైర్యాన్ని కోల్పోవద్దు కొడుకు. డైడిలస్ ఇకారస్తో అన్నాడు, వి విల్ సర్టెన్లీ థింక్ సంథింగ్. మనం ఏదైనా ఆలోచించాలి. ఆస్క్ డైడిలస్ లుక్డ్ అప్. డైడిలస్ పైకి చూశాడు. హీ సా బర్డ్స్ ఫ్లయింగ్. అతను పక్షులు ఎగరటం చూశాడు గాల్లో. ఎన్ ఐడియా ఆకర్డ్ టు హిమ్. అతనికి ఒక ఉపాయం వచ్చింది. సన్, లుక్ ఎట్ ద బర్డ్స్ అండ్ హౌ దే ఫ్లై ఫ్రీలీ ఇన్ ద స్కై. ఇకారస్, పైకి చూడు, పక్షులు అనేవి ఎంత ఫ్రీగా ఎగురుతున్నాయో ఆకాశంలో. లెట్ us ఆల్సో బిల్డ్ వింగ్స్ ఫర్ అవర్ సెల్ఫ్. మనం కూడా రెక్కల్ని తయారు చేసుకుందాం, మనం కూడా అని అంటున్నాడు. వీ విల్ ఫ్లై అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ టు అవర్ ఫ్రీడమ్. మనం ఇక్కడి నుంచి ఎగిరి పారిపోవచ్చు, మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఎస్ ఫాదర్, టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. నాన్నగారు, నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను అని అన్నాడు ఇకారస్. డైడిలస్ థాట్ అబౌట్ హౌ దే కుడ్ బిల్డ్ వింగ్స్. డైడిలస్, నాకు తెలుసు మనం రెక్కల్ని ఎలా చేయాలో. అండ్ సెడ్, గ్యాదర్ ఆల్ ద ఫెదర్స్ యూ కెన్ ఫైండ్. ఇకారస్తో డైడిలస్ ఏమన్నాడంటే, నీకు ఏమన్నా ఫెదర్స్ అంటే వింగ్స్, బర్డ్స్ వింగ్స్ పడిపోయి ఉంటాయి కదా, అవి ఎన్ని దొరికితే అన్ని తీసుకురా అని ఇకారస్తో డైడిలస్ అన్నాడు. ఇకారస్ గ్యాదర్డ్ థౌజండ్స్ ఆఫ్ ఫెదర్స్. ఆ ఫెదర్స్ అన్నిటినీ చాలా పోగు చేశాడు. అండ్ డైడిలస్ స్టార్టెడ్ మేకింగ్ ద వింగ్స్. డైడిలస్ ఆ ఫెదర్స్తో రెక్కలు తయారు చేస్తున్నాడు. డైడిలస్ మేడ్ ఏ వుడెన్ ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ని తయారు చేశాడు చెక్కతో. షేప్డ్ లైక్ ద వింగ్ ఆఫ్ ఎ లార్జ్ బర్డ్. ఒక పెద్ద పక్షికి మళ్ళీ ఆ వుడెన్ ఫ్రేమ్ని షేప్ చేశాడు, ఒక పెద్ద పక్షికి లాగా. హీ పోర్డ్ మెల్టెడ్ వ్యాక్స్ ఆన్ టు ద ఫ్రేమ్. ఫ్రెండ్స్, హీ పోర్డ్ మెల్టెడ్ వ్యాక్స్. వ్యాక్స్ అంటే ఏమి అనుకోవద్దు, మీ ఇంట్లో క్యాండిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కరిగిస్తే మైనం వస్తుంది, అదే వ్యాక్స్ అంటే. వాటితో ఆ మైనాన్ని కరిగించి ఫ్రేమ్ మీద పోసాడు. అండ్ ఇంటూ ద వ్యాక్స్ హీ ప్రెస్డ్ ద ఫెదర్స్. ఆ మైనం మీద ఆ ఈకలన్నీ పెట్టాడు. హీ allowed the wax to cool and become solid once again. అతను దాన్ని ఆరబెట్టాడు గట్టిగా అవ్వడానికి. వన్స్ దట్ వాజ్ డన్, అది ఆరిపోయింది. హీ హ్యాజ్ అటాచ్డ్ 2 wings to his shoulder. ఆ 2 రెక్కల్ని తన భుజం మీద తగిలించుకున్నాడు. లుక్ సన్, ద విండ్ ఈస్ ట్రైంగ్ టు లిఫ్ట్ మీ ఇంటూ ద ఎయిర్. ఇకారస్, ఇటు చూడు. డైడిలస్ అన్నాడు, ఇకారస్ ఇటు చూడు, గాలి అనేది నన్ను గాలిలోకి ఎగిరేలా చేసింది. ద వింగ్స్ వర్క్. ఈ వింగ్స్ అనేవి పనిచేసింది. ఐ షల్ మేక్ ఏ పేర్ ఫర్ యూ నౌ. నేను కూడా నీకు వింగ్స్ తయారు చేసిస్తాను. Immediately, Daedalus set to work to make another pair of wings for Icarus. Daedalus
వింగ్స్ ఇంకో రెక్కల్ని చేయడానికి ఇకారస్ కోసం అనదర్ పేర్ ఇంకో జత చేస్తున్నాడు. డైడ్లెస్ వాజ్ ష్యూర్ దట్ హిస్ సన్ అండ్ హీ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద లాబిరిథ్ యూజింగ్ ద వింగ్స్. డైడ్లెస్ ఏమనుకున్నాడంటే నా కొడుకు కూడా ఈ ప్రదేశం నుంచి ఎగిరి పారిపోగలడు, అది కూడా వింగ్స్తో ఎగిరి. హీ ఫినిష్డ్ మేకింగ్ ద వింగ్స్. ఇకారస్కు కూడా డైడ్లెస్ ఆ వింగ్స్ని తయారు చేశాడు. వన్స్ డైడ్లెస్ అండ్ ఇకారస్ వర్ రెడీ టు ఫ్లై అవుట్ ఆఫ్ ద లాబిరిథ్. ఇకారస్ ఇంకా డైడ్లెస్ ఇక్కడి నుంచి ఎగరడానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ద ఫాదర్ వార్న్ ద సన్. డైడ్లెస్ ఏమన్నాడంటే వార్నింగ్ ఇచ్చాడు. సన్, ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఫర్ యూ. ఒక అడ్వైజ్ ఇచ్చాడు. ఇఫ్ యూ ఫ్లై టూ లో, నువ్వు చాలా కిందకి ఎగిరితే ద స్ప్రే ఫ్రమ్ ద ఓషన్ వేవ్స్, స్ప్రే అంటే వాటర్, ఓషన్ వేవ్స్ సముద్రపు అలలు, విల్ మేక్ యువర్ వింగ్స్ వెట్ అండ్ హెవీ. అవి నీ రెక్కలను తడిగా ఇంకా బరువుగా చేస్తుంది. ఇఫ్ యూ ఫ్లై too high, the heat of the sun will melt the masts that hold the feathers together. నువ్వు చాలా ఎత్తున ఎగిరావు అనుకో, సూర్యుడికున్న వేడి వల్ల ఆ మైనం మొత్తం కరిగిపోతుంది. స్టే నియర్ మీ అండ్ యూ విల్ బీ సేఫ్. నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు సురక్షితంగా ఉంటావు. సో ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ పార్ట్ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఇక్కడనే స్టార్ట్ చేస్తా. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.